నాన్న నన్నెప్పుడూ వెంటాడే ఎమోషన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమేష్ టెక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, మీరైతే స్టార్టింగ్ ఒక ప్రివ్యూ వీడియో అయితే చూశారు కదా, అంటే ఫాదర్స్ డే వీడియో ఎడిటింగ్ అయితే సేమ్ అట్లాంటి వీడియోని మీరు కూడా ఓన్గా అనేది ఎట్లా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని ఎవరెవరు చూస్తున్నారో లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో అయితే బూస్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అందుకని చెప్పి అయితే ఈ వీడియోని అయితే లైక్ చేయమంటున్నాను. అలాగే ఈ వీడియో కూడా అయితే 100 likes అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. ఎవరెవరు వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ అయితే లైక్ అయితే చేసేసేయండి, ఓకేనా. ఇప్పుడైతే మనం ఓన్గా అనేది ఎలా క్రియేట్ చేయాలి ఇప్పుడు నేర్చుకుందాం. మీరైతే అలాగే పాస్వర్డ్స్ అయితే మనకి 6 letters అయితే ఉంటుంది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేస్తే కనుక మీకు పాస్వర్డ్ కూడా చాలా క్లారిటీగా అయితే వినిపిస్తుంది, ఓకేనా. ఎవరు స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి, ఓకే. ఇప్పుడైతే మనం వీడియోని ఎట్లా క్రియేట్ చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. మీరు ఫస్ట్ వచ్చి అయితే అలర్ట్ మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. కానీ ఓపెన్ చేసిన తర్వాత మనకైతే స్టార్టింగ్ ఇంటర్వ్యూ వచ్చేసి అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. కానీ ఇక్కడ కింద అయితే మీకు ప్లస్ సెకండ్ కూడా ఉంటుంది కదా, ప్లస్ సెకండ్ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మీకు నచ్చిన రేషియో సెలెక్ట్ చేసుకోండి. అయితే 4:5 రేషియో సెలెక్ట్ చేసుకున్నాను. లాస్ట్ అయితే క్రియేట్ ప్రాజెక్ట్ ఉంది కదా, దాన్ని అయితే ట్యాప్ చేయండి. ఒకనా ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయితే జరుగుతుంది. ఒకనా పాస్వర్డ్ అయితే నేను స్టార్టింగ్లో కానీ లేదా మిడిల్లో కానీ ఎండింగ్లో కానీ అయితే 2 letters చెప్పిన అయితే నేను పాస్వర్డ్ చెప్తాను. మీరు అక్కడ స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. అలాగే ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ అయితే చేసేసేయండి, ఓకేనా. ఇప్పుడైతే మరి ఈ విధంగా అయితే వస్తుంది. ఫస్ట్ వచ్చి అయితే మనం 3 songs అయితే యాడ్ చేసుకోవాలి, ఓకేనా. నేనైతే ప్రీసెట్లో అలాగే 3 songs అయితే యాడ్ చేశాను. అలాగే ఎక్స్ట్రా ప్రాజెక్ట్లో కూడా అయితే మీకైతే 3 songs అయితే ఉంటుంది. అలాగే మీకు మెటీరియల్స్లో కూడా 3 songs అయితే ఇచ్చాను. అక్కడి నుంచి అయితే మీరు సాంగ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, లేదా మీరు ప్రీసెట్ అలాగే ఎక్స్ట్రా ప్రాజెక్ట్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు లేదా ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు అయితే మీకు సాంగ్స్ కూడా అయితే దాంట్లో అయితే ఉంటాయి, ఓకేనా. ఇప్పుడైతే నేను సాంగ్స్ అన్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఒక రెడ్ షాట్ ప్లస్ సెకండ్ ట్యాప్ చేసి ఆర్డర్కి అయితే వెళ్ళిపోండి. వ్యూ ఆల్ అయితే ట్యాప్ చేయండి, కానీ వీడియో అయితే లెంత్ అయితే ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. ఇప్పుడైతే నేను ఒక ఫస్ట్ సాంగ్ అయితే తీసుకుంటున్నాను, ఓకేనా. ఈ ఫస్ట్ సాంగ్ వచ్చేసి అయితే మనకి ఫుల్గా అయితే ఉంటుంది, ఓకేనా. ఒక 4 minutes దాకా అయితే ఉంటుంది సాంగ్ అనేది. నేనైతే మీకు ఇప్పుడు కట్ చేసి అయితే నేను చూపిస్తాను మీకు, ఓకేనా. స్టార్టింగ్ నుంచి ఒక 4 seconds వరకు అయితే ఒక ట్రిమ్ అయితే చేసుకుంటున్నాను, ఓకేనా. మనకి స్టార్టింగ్లో అయితే ఒక లిరిక్స్ అయితే వస్తుంది. ఆ లిరిక్స్ వరకు అయితే నేను తీసుకొని ట్రిమ్ అయితే చేస్తాను ఇప్పుడు, ఓకేనా. లిరిక్స్ వరకు తీసుకొని ట్రిమ్ చేసేసాను, ఓకేనా. ట్రిమ్ చేసిన తర్వాత వాల్యూమ్ అయితే మ్యూట్ చేస్తాను, ఎందుకంటే మనకి కాపీరైట్ ఇష్యూ అవుతుంది, ఓకేనా. ఈ విధంగా అయితే నేను ఒక 4 seconds అనేది అయితే ఫస్ట్ వీడియోలో అయితే అంటే 4 minutes వీడియో అంటే దాంట్లో అయితే నేను 4 seconds అయితే తీసుకున్నాను. అంటే స్టార్టింగ్ అయితే మనకి వర్డ్స్ అయితే వస్తాయి, అంటే మీకు లిరిక్స్ అయితే వస్తాయి. దాని దగ్గర నుంచి అయితే మనకి సాంగ్ అయితే ప్లే అవుతుంది. మీరు ఆల్రెడీ అయితే ప్రివ్యూ చూశారు కదా, అక్కడి నుంచి అయితే నేను తీసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఇంకొక సాంగ్ అయితే యాడ్ చేసుకోవాలి. మళ్ళీ రెడ్ సైడ్ ప్లస్ సెకండ్ ట్యాప్ చేసి ఆడియోలోకి అయితే వెళ్ళిపోండి. వ్యూ ఆల్ అయితే ట్యాప్ చేయకుండా నెక్స్ట్ సాంగ్ అయితే మనం యాడ్ చేసుకుందాం. మొత్తం 3 songs అయితే నేను యాడ్ చేశాను. ఆ 3 songs కూడా మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు, ఓకేనా. ఇది కూడా మనకైతే 20 seconds వరకు అయితే ఉంటుంది, ఓకేనా. ఈ 20 secondలో అయితే మనం కరెక్ట్గా అయితే ఇది కూడా అయితే ఒక 3 seconds వరకు అయితే మీరు ట్రిమ్ చేసుకోండి, ఓకేనా. ఒక 3 seconds వరకు అయితే ట్రిమ్ చేసుకోండి. అంటే ఇక్కడ కూడా మనకి సేమ్ లిరిక్ అయితే వస్తుంది. ఇక్కడ వరకు అయితే ట్రిమ్ చేసుకొని మళ్ళీ నేనైతే వాల్యూమ్ అయితే మ్యూట్ చేస్తాను, ఓకేనా. మళ్ళీ సేమ్ ఎట్లాంటిది ఇంకొక సాంగ్ అయితే తీసుకోండి, ఓకేనా. ఇప్పుడైతే ఇంకొక సాంగ్ అయితే తీసుకుంటున్నాను. లాస్ట్ సాంగ్ అనేది అయితే మొత్తం 3 songs అయితే యాడ్ చేస్తాను. థర్డ్ సాంగ్ అయితే నేను యాడ్ అయితే చేస్తాను, ఓకేనా. అయితే థర్డ్ సాంగ్ తీసుకున్నాను. సేమ్ దీంట్లో కూడా అయితే మనకి వాట్స్ అయితే వస్తాయి, ఓకేనా. ఇక్కడైతే నేను ఈ విధంగా అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఓకేనా. 10 seconds వరకు, ఓకేనా. దీంట్లో అయితే వాల్యూమ్ అయితే మ్యూట్ చేస్తాను, ఎందుకంటే మనకి కాపీరైట్ అయితే ఇష్యూ అవుతుంది, కానీ ఇప్పుడైతే దీని తర్వాత నుంచి అయితే మనం ఇంకా డైరెక్ట్గా అయితే ఇమేజెస్ అన్ని అయితే యాడ్ చేసుకోవాలి. దానికంటే ముందు అయితే మన లిరిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే మీరు సాంగ్స్ అన్ని కరెక్ట్గా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చి అయితే మన లిరిక్స్ అయితే యాడ్ చేద్దాం. రెడ్ సైడ్ ప్లస్ సెకండ్ ట్యాప్ చేసి ఏ టెక్స్ట్కి అయితే వెళ్ళిపోండి, ఓకేనా. వెళ్ళిపోయిన తర్వాత నేనైతే లిరిక్స్ అనేది అయితే నేను నోట్ ప్యాడ్లో అయితే సేవ్ చేసుకున్నాను. లిరిక్స్ అయితే నేను ఇప్పుడు కాపీ అయితే చేసుకున్నాను, ఓకేనా. ఫస్ట్ లిరిక్ అయితే నేను కాపీ చేసుకున్నాను. కాపీ చేసిన తర్వాత లేదా ఒక 3 lyrics దాకా మొత్తం 4 lyrics దాకా అయితే నేను కాపీ అయితే చేసేసుకుంటాను ఇప్పుడు, కానీ కాపీ చేసిన తర్వాత మళ్ళీ మీరైతే అలర్ట్ మోషన్కి అయితే వెళ్ళిపోండి. ఇక్కడైతే పేస్ట్ చేయండి, ఓకేనా. ఇప్పుడైతే నేను పేస్ట్ చేసి అయితే చూపిస్తాను మీకు, కానీ ఈ విధంగా అయితే ఫస్ట్ లిరిక్ అయితే నేను కాపీ అయితే చేసుకున్నాను. కానీ కాపీ చేసిన తర్వాత ఇప్పుడైతే నేను మళ్ళీ మీకు ఈ విధంగా అయితే ఫస్ట్ అయితే తీసుకున్నాను కదా. తీసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే రోబోట్ రెగ్యులర్ దగ్గర ఫాంట్స్ అయితే ఇచ్చాను, కానీ మీకు ఒక 6 లేదా 5 ఫాంట్స్ అయితే ఉంటాయి కింద డిస్క్రిప్షన్ అనేది, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకున్నాను, కానీ ఎల్లో అయితే నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, కానీ ఎల్లో అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకి ఇంకొక లిరిక్ అయితే వస్తుంది, కానీ ఈ విధంగా అనేది
అయితే మనకి సెకండ్ లిరిక్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ట్రిమ్ చేసేసి సెకండ్ లిరిక్ ఎక్కడైతే వస్తుందో అక్కడికైతే మళ్ళీ ఇంకొక లిరిక్ అయితే యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత కలర్ అనేది అయితే మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా అనేది ఓకేనా. కరెక్ట్గా అయితే మనకి అన్నీ అయితే సెలెక్ట్ అవ్వాలి. ఓకేనా, ఫస్ట్ మనకి వర్డ్స్ అయితే వస్తున్నాయి కదా, అంటే మనకి లిరిక్స్ అయితే వస్తున్నాయి కదా, అక్కడ దాకా అయితే మీరు మొత్తం అన్నీ కరెక్ట్గా అయితే చేసుకోండి. ఓకేనా, మళ్ళీ ఇంకొక లిరిక్ అయితే వస్తుంది మనకి ఈ విధంగా అనేది ట్రిమ్ చేసేసి ఇంకొక లిరిక్ అయితే నేను మళ్ళీ యాడ్ చేసి అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇంకొక లిరిక్ అయితే మీరు సేమ్ యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇప్పుడైతే నేను ఇంకొక లిరిక్ అయితే మీకు యాడ్ చేసి అయితే చూపిస్తాను మీకు. ఓకేనా, ఇప్పుడైతే కలర్ అయితే నాకు నచ్చిన కలర్ ఏదో ఒక కలర్ అయితే మీకు ఎగ్జాంపుల్కి అయితే చూపిస్తున్నాను. ఓకేనా, స్క్రీన్ మీద అయితే కనబడుతుంది కదా. మళ్ళీ ఇంకొక త్రౌడ్ లిరిక్ కూడా అయితే నేను యాడ్ అయితే చేస్తాను. మీరు కూడా సేమ్ ఇదే విధంగా అయితే యాడ్ చేసుకోవచ్చు, చాలా సింపుల్గా అనేది. మన కలర్ కూడా మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఈ కలర్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ లిరిక్ అయితే వస్తుంది కదా, ఇక్కడైతే మీరు అన్నీ ఎండ్ చేసేసేయండి. ఓకేనా, కరెక్ట్గా అయితే ట్రిమ్ చేసేసేయండి మనకి ఈ విధంగా అనేది. ఓకేనా, ట్రిమ్ చేసిన తర్వాత చూసారు కదా ఈ విధంగా అయితే మనకి డిస్ప్లే అవుతున్నాయి. ఓకేనా, మనకి అలాగే ఫస్ట్ పాస్ 2 లెటర్స్ వచ్చేసి అయితే మనకి B5. ఓకేనా, B5 చాలా క్లారిటీగా అయితే చెప్తున్నాను. మీరు ఇంకా 4 లెటర్స్ అయితే తెలుసుకోవాలి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఓకేనా, ఇంకొక టూ సాంగ్స్ అయితే ఉన్నాయి కదా, ఆ 2 సాంగ్స్ కూడా అయితే నేను యాడ్ చేసి అయితే చూపిస్తాను. మళ్ళీ సేమ్ ఎట్లాంటిదే ఇంకొక డూప్లికేట్లు అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడైతే నేను సెలెక్ట్ చేసి అయితే మీకు చూపిస్తాను. కానీ ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ అయితే మీరు దీంట్లో ఉన్న లిరిక్స్ అయితే డిలీట్ చేసేసేయండి. ఒకవేళ డిలీట్ చేసిన తర్వాత నేనైతే ఇంకొక లిరిక్ అయితే నేను కాపీ అయితే చేసుకుంటున్నాను. ఒకనైతే ఇక్కడ ఇంకొక లిరిక్ అయితే కాపీ చేసుకున్నాను. కాపీ చేసిన తర్వాత ఇక్కడైతే మనం ఇంకొకటి అయితే యాడ్ అయితే చేయలేదు, అయితే ఇప్పుడు నేనైతే యాడ్ చేయలేదు. ఇప్పుడైతే మీకు చూపిస్తాను. ఓకేనా, ఇక్కడ నుంచి అయితే మనకి కరెక్ట్గా అయితే మీరు ట్రిమ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడైతే ఇంకొక లిరిక్ అయితే యాడ్ చేయాలని అయితే యాడ్ అయితే చేయలేదు. ఓకేనా, ఈ విధంగా అయితే ఇక్కడికైతే ఇంకా సాంగ్ అయితే ఉంది కదా, ఇక్కడ ఏం చేస్తారంటే రైట్ సైడ్ ప్లస్ సెకండ్ ట్యాప్ చేసి ఇక్కడ మనకి షేప్స్ ఉంటాయి. ఓకేనా, షేప్స్ అయితే ఉంటాయి, ఆ షేప్స్ అయితే టచ్ చేయండి. ఓకేనా, టచ్ చేసిన తర్వాత ఇవన్నీ అయితే మీరు కరెక్ట్గా అయితే పెట్టేసుకోండి. ఓకేనా, ఈ విధంగా అయితే నేను సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. ట్రిమ్ అయితే చేయొద్దు, ట్రిమ్ అయితే చేయమని చెప్పాను కాబట్టి ట్రిమ్ అయితే చేయదు. ఓకేనా, ఇప్పుడైతే మనం ఈ విధంగా అయితే మీరు షేప్స్ అయితే తీసుకోండి. ఇప్పుడైతే నేను స్క్రీన్ మీద అయితే మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను. వీడియో అయితే లెంత్ అయితే ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఓకేనా, ఈ విధంగా అయితే తీసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మీ ఫింగర్స్తో ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కలర్ అయితే మీరు బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకుని బ్యాక్ అయితే వచ్చేసి మళ్ళీ మీరు షేప్స్ తీసుకున్నారు కదా, దాన్ని టచ్ చేసి బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ టచ్ చేసి పైన 100% అయితే ఉంటుంది, ఒక 50% సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, 50% సెలెక్ట్ చేసుకుంటే కనుక ఈ విధంగా అయితే వస్తుంది. ఓకేనా, వచ్చిన తర్వాత ఇక్కడ ఒక లిరిక్ అయితే మనం యాడ్ చేయాలి, అదే యాడ్ చేయలేదు నేను. ఇప్పుడైతే ఇంకొక లిరిక్ అయితే నేను యాడ్ చేసి అయితే మీకు చూపిస్తాను. ఎమోషన్ అని చెప్పి అయితే ఉంది కదా, ఆ యొక్క లిరిక్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. ఓకేనా, ఈ విధంగా అయితే మీరు సింపుల్గా అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, కరెక్ట్గా అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇది కూడా మనకి ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడ వరకు ఉంచేసి ట్రిమ్ చేసేసేయండి ఈ విధంగా అనేది. ట్రిమ్ చేసి ఈ విధంగా అయితే మీరు కరెక్ట్ సైజులో అయితే అడ్జస్ట్ చేసుకోండి. అయితే కరెక్ట్ సైజులో అయితే అడ్జస్ట్ అయితే చేస్తాను. ఓకేనా, బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే నేనైతే డిస్క్రిప్షన్లో అయితే ఫాంట్స్ ఇచ్చాను, అక్కడి నుంచి అయితే ఫాంట్స్ కూడా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, పైన మీరైతే బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి, అలాగే కింద బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, మీకు ఎగ్జాంపుల్కి అయితే నేను రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా, ఈ విధంగా అనేది. ఓకేనా, స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఇది కూడా అయితే మీరు చాలా సింపుల్గా అయితే యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా అయితే మనం లిరిక్స్ అయితే యాడ్ చేద్దాం. ఓకేనా, ఇంకొక లిరిక్ అయితే మళ్ళీ మనం కాపీ చేసుకోవచ్చు సింపుల్గా అనేది. అయితే సింపుల్గా చూపిస్తాను. ఇంకొక లిరిక్ అయితే మీరు కాపీ చేసుకోండి. ఓకేనా, ఇంకొక లిరిక్ అయితే మీరు కాపీ చేసుకొని మళ్ళీ మీరైతే అలర్ట్ మోషన్కి అయితే వెళ్ళిపోండి. కింద ఏ టెక్స్ట్ ఉంది కదా అక్కడైతే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత అయితే ఈ ఫాంట్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఓకేనా, చాలా ఫాంట్స్ అయితే ఇచ్చాను, అక్కడి నుంచి అయితే ఫాంట్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మీరు పెద్ద సైజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, నేనైతే కరెక్ట్గా అయితే సెలెక్ట్ చేస్తున్నాను కదా, మీకు స్క్రీన్ అయితే కనబడుతుంది కదా, ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇట్లాంటివి మనకి చాలా లిరిక్స్ అయితే వస్తాయి. ఇప్పుడైతే మీకు సింపుల్గా అయితే చూపిస్తాను. ఓకేనా, మళ్ళీ రైట్ సైడ్ ప్లస్ సెకండ్ ట్యాప్ చేసి ట్యాప్ అయితే చేయండి. ఇంకొక లిరిక్ అయితే ఇంకొక 2 లిరిక్స్ అయితే యాడ్ చేసేస్తాను. యాడ్ చేసిన తర్వాత ఈ విడత ఇంకా లెంత్ అయిపోతుంది, అందుకని చెప్పేసి అయితే ఇంకొక 2 లిరిక్స్ అయితే యాడ్ చేస్తాను. ఇక్కడైతే మీరు పేస్ట్ చేయండి. కానీ ఈ విధంగా అయితే పేస్ట్ చేసి ఇక్కడైతే మనం కలర్ అనేది వైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే మీకు ఈ ఫాంట్ కూడా అయితే ఇచ్చాను. ఓకే, చాలా రకాల ఫాంట్స్ అయితే ఇచ్చాను. ఆ యొక్క ఫాంట్ అయితే మీరు ఈ ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే చిన్న సైజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇంకా కలర్ అయితే మనకి గ్లో అయితే అవ్వకపోతే కనుక మీరు లిరిక్స్ యాడ్ చేశారు కదా, దాన్ని టచ్ చేసి బ్లెండింగ్ అండ్ షాడో అయితే ఉంటుంది, బార్డర్ అండ్ షాడో ఉంది కదా, దాన్ని అయితే ట్యాప్ చేయండి. స్ట్రోక్ని ఎనేబుల్ చేయండి. బ్లాక్ కలర్ అయితే ఉంటుంది, వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సెలెక్ట్ చేసిన తర్వాత చూసారు కదా స్క్రీన్ మీద అనేది మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఓకేనా, ఈ విధంగా అయితే వస్తుంది. మళ్ళీ ఇంకొక లిరిక్ అయితే నేను యాడ్ చేసి చూపిస్తాను మీకు. కానీ ఇంకొక లిరిక్ అయితే ఆల్రెడీ అయితే కాపీ చేసుకున్నాను కదా, ఇంకొక లిరిక్ అయితే మీరు సేమ్ అదే విధంగా ఇంకొక లిరిక్ అయితే కాపీ చేసుకోండి. ఓకేనా, ఇక్కడైతే మీరు కలర్ అయితే మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోండి. నాకు నచ్చిన కలర్ అయితే నేను యాడ్ అయితే చేసుకుంటున్నాను.
కానీ ఈ కలర్ అనేది ఓకేనా. ఈ విధంగా అయితే మీరు చాలా సింపుల్గా అనేది అయితే ఇట్లాంటి వీడియోస్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. చూసారు కదా, నేను ఇదే విధంగా అయితే ఈ యొక్క వీడియోని అయితే క్రియేట్ చేశాను ఓకేనా. ఇప్పుడైతే మీకు ఇక్కడ ఎండింగ్ వరకు అయితే వచ్చేస్తాను. ఇవన్నీ ట్రాక్ చేసుకున్నాను. కరెక్ట్గా అయితే ట్రిమ్ చేసేసేయండి ఇదే విధంగా ఓకేనా. కరెక్ట్గా అయితే ట్రిమ్ చేసేసేయండి. కరెక్ట్గా ట్రిమ్ చేస్తే కనుక మనకి క్లారిటీగా అయితే కనిపిస్తాయి ఓకేనా. ఇదే విధంగా అయితే నేను చాలా సింపుల్గా అయితే యాడ్ చేశాను. ఈ సాంగ్ అయితే వీడియోలో ఎంత అయిపోతుంది కాబట్టి నేను అయితే యాడ్ చేయట్లేదు. ఇప్పటికైతే 10 మినిట్స్ అయితే అయిపోయింది. కానీ ఇక్కడ నుంచి అయితే ఇమేజ్ అయితే యాడ్ చేద్దాం. రైట్ సైడ్ ప్లస్ సెకండ్ ట్యాప్ చేసి అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఒక 8 ఇమేజ్ దాకా అయితే ఇచ్చాను. మీకు ఇంకా ఇమేజ్ కావాల్సి కనుక నాకు కామెంట్ చేయండి. ఇంకా ఇమేజ్ అయితే మీకు పెడతాను ఓకేనా. ఒక 2 ఇమేజ్ అయితే మీకు యాడ్ చేసి అయితే చూపిస్తాను ఓకేనా. ఇక్కడ 2 ఇమేజ్ అయితే యాడ్ చేశాను. ఇది మనకి కరెక్ట్గా అడ్జస్ట్ అవ్వకపోతే కనుక మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి అయితే వచ్చి రైట్ సైడ్ థర్డ్ ఆప్షన్కి అయితే వచ్చి మీ ఫింగర్స్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ పాస్వర్డ్ 2 లెటర్స్ వచ్చేసి అయితే మనకి S5 ఓకేనా. S5 అనేది చాలా క్లారిటీగా అయితే చెప్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడడానికి అయితే ట్రై చేయండి ఓకేనా. ఈ విధంగా అయితే మీరు యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే నేను ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, చూసారు కదా, ఈ విధంగా అయితే మనకి చాలా ఈజీగానే అయితే వస్తున్నాయి. మీరు ఇదే విధంగా అయితే ఈ యొక్క వీడియోస్ అన్నీ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యానిమేషన్ అయితే యాడ్ చేద్దాం, అలాగే ఇమేజ్ కూడా యానిమేషన్ అయితే యాడ్ చేద్దాం ఓకేనా. ఈ లిరిక్స్ అనేది అయితే నేను ఒక యానిమేషన్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ ఫస్ట్ లిరిక్ అయితే ట్యాప్ చేయండి, లాస్ట్ ఎఫర్ట్స్కి వెళ్ళండి, యాడ్ ఎఫర్ట్స్ అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి పైన టాప్లో అయితే మనకి ఇక్కడ ఒక బ్లర్ ఆప్షన్ అయితే కనబడుతుంది కదా, దాన్ని అయితే ట్యాప్ చేయండి. అయితే ఇప్పుడు ట్యాప్ చేస్తాను చూడండి, దాన్ని అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే ఉంటుంది, దాన్ని అయితే ట్యాప్ చేయండి ఓకే. ట్యాప్ చేసిన తర్వాత స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి ఓకే. యాడ్ చేసిన తర్వాత 0.24 అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒక 2 సెకండ్స్ కానీ ఒక 3 సెకండ్స్ కానీ అయితే వచ్చేసి ఇంకో కీ యానిమేషన్ అయితే యాడ్ చేసి 0.00 అయితే సెలెక్ట్ చేసుకోండి ఓకే. సెలెక్ట్ చేసినప్పుడు అయితే ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, చూసారు కదా, ఈ యొక్క యానిమేషన్ అయితే యాడ్ చేశాను. మీరు కూడా చాలా సింపుల్గా అయితే ఈ యొక్క యానిమేషన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ యానిమేషన్ మీరు యాడ్ చేసిన తర్వాత ఈ యొక్క యానిమేషన్ టచ్ చేసి లాస్ట్ ఎఫర్ట్స్కి వెళ్ళి 3 డాట్స్ ఇచ్చేసి మిగతా అన్నింటికైతే మీరు సేమ్ పేస్ట్ అయితే చేసుకోండి. అయితే ఇప్పుడు మీకు క్లారిటీగా అయితే పేస్ట్ చేసి చూపిస్తున్నాను మీకు. చూసారు కదా, ఇదే విధంగా అయితే చాలా సింపుల్గా అయితే మీరు పేస్ట్ చేసుకోండి. మీకు ఎన్ని లిరిక్స్ ఉంటాయో అన్ని లిరిక్స్కి అయితే పేస్ట్ చేసుకోండి కానీ పేస్ట్ చేసిన తర్వాత నేనైతే వీటికైతే చాలా పెద్ద పెద్ద యానిమేషన్స్ అయితే ఇచ్చాను. అంటే మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రీసెట్లు అయితే ఉంటుంది ఓకేనా. యానిమేషన్ వచ్చేసి అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఓకేనా. ఈ యొక్క యానిమేషన్ కూడా మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి, లేదా మీకు ప్రీసెట్ ఎక్స్టర్నల్ బడ్జెట్లో కూడా అయితే ఉంటాయి. ఈ యొక్క యానిమేషన్ టచ్ చేయండి, లాస్ట్ ఎఫర్ట్స్కి వెళ్ళండి, 3 డాట్స్ క్లిక్ చేయండి, కాపీ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఎడిటింగ్ చేసుకున్న వీడియోకి అయితే వెళ్ళిపోండి. మిగతా మీరు ఎన్ని ఇమేజ్ ఎడిటింగ్ చేసుకుంటారో అంటే ఎన్ని ఇమేజ్ యాడ్ చేస్తారో అన్ని ఇమేజ్కి అనేది అయితే సేమ్ ఇదే విధంగా అయితే యాడ్ చేసుకోండి ఓకేనా. ఇప్పుడైతే మీకు ఎలా యాడ్ చేయాలి అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామందికి అయితే వీడియోలో ఎంత అయితే ఉంటుంది, ఎందుకంటే మీకు లిరిక్స్ యానిమేషన్స్ కూడా ఎట్లా యాడ్ చేయాలైతే ముందు అయితే ఇంకా చెప్తాను. అలాగే ఇప్పుడు కూడా అయితే నేను చెప్తున్నాను కదా ఒకనైతే. ఇప్పుడైతే నేను ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, చూసారు కదా, ఇదే విధంగా అయితే ఈ యొక్క వీడియోని అయితే నేను చాలా సింపుల్గా అయితే క్రియేట్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేసేసేయండి ఓకేనా. ఎట్లాంటి వీడియోస్ అయితే నేను ఇంకో ముందు అయితే తీసుకొస్తుంటాను ఓకేనా. ఇక్కడ మీకైతే ఇమేజెస్ కూడా అయితే ఇదే విధంగా అయితే యానిమేషన్ అయితే యాడ్ చేశాను. మీరు కూడా చాలా సింపుల్గా అయితే యానిమేషన్ అయితే యాడ్ అయితే చేసుకోండి ఓకేనా. ఇప్పుడైతే నెక్స్ట్ వచ్చి అయితే ఈ వీడియోని మీరు ఎంతవరకు ఎడిటింగ్ చేసుకుంటారో అంతవరకు అయితే ఎడిటింగ్ చేసుకొని ఇక్కడ పైన సెట్టింగ్స్ పక్కన ఒక ఐకాన్ అయితే కనబడుతుంది కదా, ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు కింద ఎక్స్పర్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ప్రిపేరింగ్ టు ఎక్స్పర్ట్ అయితే వస్తుంది. ఈ వీడియో 100% అయిన తర్వాత మన గ్యాలరీలోకి అయితే సేవ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ పాస్వర్డ్ 2 లెటర్స్ వచ్చేసి అయితే మనకి L5 ఓకేనా. చాలా క్లారిటీగా అయితే చెప్పాను. కింద ఉన్న ఆల్మేషన్స్ ప్రీసెట్ అయితే తీసుకోండి ఓకే గైస్. ఇట్లాంటి వీడియోస్ అయితే ఇంకా తీసుకొస్తాను. మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ చేయండి, నేనైతే అట్లాంటి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఓకే గైస్. నెక్స్ట్ వెళ్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.